Right. Just we are going to conclude our debate with Sudhakar Sharma's last version on. Just I am requesting to Dr. Sudhakar Sharma to conclude the debate, sir. Thank you, Jamil ji. ముఖ్యంగా మన ఉద్దేశం మన లక్ష్యం ఏమిటి అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఏదైతే మంచిదని ప్రతి ఒక్కరు కూడా ప్రకీర్తిస్తున్నారో ఆ పథకం అందరికీ చేరాలి అని. నిజంగా ప్రభుత్వాలు మనం చూస్తున్నాం, ఇక్కడ ఇరు పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఉత్సాహం చూస్తుంటే నిజంగా ఈ పథకం పట్ల వాళ్ళకంతటి ఉత్సాహం ఉంది కాబట్టి ఈ పథకాన్ని ఇంకా మనం బాగా తీసుకొని వెళ్ళాలి. దాని గురించి మనం కన్స్ట్రక్టివ్గా లోపాలని సరి చేసుకునేటువంటి ఒక విధానాన్ని ఈ చర్చలో మాట్లాడుకోవాలని అనుకున్నాం. ముఖ్యంగా అందులో కూడా కొన్ని అంశాలను గ్రహించేటువంటి ప్రయత్నం చేశాం. ఇక్కడ 3 అంశాలు ఉంటాయండి జమీల్ గారు. ఒకటేమో ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రెండవది ప్రభుత్వ ఆసుపత్రులు, మూడవది కార్పొరేట్ ఆసుపత్రులు. మరి ఈ 3 అంశాలని మనం చూసినట్లయితే ప్రభుత్వం కేటాయింపులు చేయటానికి మాత్రమే లేదండి, కేటాయింపు చేసినటువంటి ఆ ఫండ్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వినియోగింపబడుతోంది, ఆ ఇంప్లిమెంటేషన్, అలాగే ఫీడ్బ్యాక్ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరేమో ఫండ్స్ రిలీజ్ చేశారు, కానీ నిజంగా ప్రజలకు ఆ వైద్యం అందిందా అనేటువంటి ప్రశ్న మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఎందుకంటే 4 సైడ్స్ టీవీ ఎప్పుడు కూడా ఒక పార్టీ వైపు చూడటం కానీ ఒక పార్టీ వైపు మాట్లాడటం కానీ చేసేటువంటి ఒక పద్ధతిలో లేదు. కాబట్టి మీరుగా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చేసినటువంటి ఫండ్స్ కేటాయింపులు నిజంగా ప్రజలకు అందాయా? అందితే కనుక ప్రజలు ఇంత ఇబ్బందులు ఎందుకు పడుతూ ఉంటారు, మార్పును ఎందుకు కోరుకుంటూ ఉంటారు? ఇరు ప్రభుత్వాలకు నేను ప్రశ్న వేస్తున్నాను. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని మనం చూసినట్లయితే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అది మాత్రం ముమ్మాటికి అందరూ ఒప్పుకోవాల్సినటువంటి విషయం. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి మన వైద్యులకు కూర్చోవడానికి సరైనటువంటి కుర్చీలు కూడా లేవు. అలాగే ఇక బెడ్స్ విషయం కనుక వస్తే ఎన్నోసార్లు ప్రత్యక్షంగా చూసాం, నేలపై పడుకొని ఉన్నారు. అంటే వైద్యానికి మన వైద్యశాలకు వచ్చినటువంటి ఆ వ్యక్తికి మనం ఇచ్చేటువంటి వసతి అదేనా? మరి ఇక ఈ ప్రభుత్వాలు ఎందుకండి? పాలన కోసం మీరు మేనిఫెస్టోలో రకరకాలైన అంశాలన్నీ పెట్టి మీరు రకరకాలైనటువంటి హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చి మీరు చేసింది ఏమిటి? ఇప్పుడు ప్రతి ప్రభుత్వం కూడా ఈ ఎలక్షన్ల సమయంలో చేసినటువంటి వాగ్దానాలు, మీరు అక్కడ ఆసుపత్రికి ఒకసారి రండి, మీకు అప్పుడు మీరు నిజంగా మీరు సిగ్గుతో చూసుకోలేరు. అక్కడ మీరు ఆ దయనీయ స్థితిని కనుక చూస్తే పరిస్థితులు మీకు సమాధానం చెప్తాయి. ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ సమాధానం చెప్పదండి, పరిస్థితే మనకు సమాధానం చెప్తుంది. కాబట్టి స్పష్టంగా లోపం అనేటువంటిది ఉంది. అయితే మనం లోపం ఉంది కదా అని మనం వెనక్కి వెళ్ళనవసరం లేదు, లోపాన్ని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఈ చర్చ యొక్క ఉద్దేశం కూడా అదే. లోపాన్ని మనం పదే పదే అనుకోవడం వల్ల లాభం లేదు. లోపం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దాన్ని ఆపగలిగాం అనేటువంటిది ప్రశ్న కాదు. ఇప్పుడు ఉన్నటువంటి లోపాన్ని సమూలంగా మనం తీసేసేయాలి. దానికి మనం కలెక్టివ్గా అందరు రావాలి. ఎందువల్ల అంటే వ్యాధులు అనేవి ఒక పార్టీ వాళ్ళకి మాత్రమే రావండి, అది ప్రతి ఒక్కరికి ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా ఒక వ్యక్తిగా వైద్యశాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వ వైద్యశాలలో ముందు అన్ని వసతులు ఉండాలి, ఉన్నటువంటి మిషన్స్ కూడా వాడాలి. అసలు ఒక రెగ్యులేటరీ మెకానిజం అనేటువంటిదే లేదు. ఏ మిషన్స్ వాడుతున్నాము, ఏ మిషన్స్ అవి కొన్ని వాడక తుప్పు పట్టిపోతున్నాయి. అంటే ఎక్కడి నుంచో ఇంపోర్టెడ్ మిషన్స్ కూడా మన ప్రభుత్వ వైద్యశాలల్లో చూస్తే వాడక అవి వినియోగంలో లేక పాడైపోతున్నాయి. మరి వీటన్నిటిపై మీరు నిజంగా శ్రద్ధ పెట్టండి. మీరు నిజంగా ప్రజలకు చేరువ కావాలనుకుంటే ఇటువంటి అంశాలపై మీరు నిజంగా పనిచేయండి. అలాగే కార్పొరేట్ వ్యవస్థ పైన కూడా మనం చూసినట్లయితే కార్పొరేట్ వ్యవస్థ మన జమీల్ గారు చెప్పినట్లు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏటీఎంగా వాడుకుంటోంది. మీకు నిజంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, ఇది నిజం కాదా? కార్పొరేట్ వ్యవస్థ ఈ విధంగా చేస్తుందని మీకు తెలియదా? మీలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, తెలిసినా తెలియనట్లు ఎందుకు ఉంటున్నారు? అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనం రకరకాల స్టాటిస్టిక్స్ చెప్పడం కాదండి, నిజంగా అవినీతి జరుగుతుందని తెలిసి మీ వల్ల ఆపగలిగేటువంటి సామర్థ్యం ఉండి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చెయ్యాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంతో చేసి ఉండేవాళ్ళు. ఫండ్స్కి అక్కడ షార్టేజ్ లేదండి, నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు డాక్టర్స్ ఒక విజ్ఞప్తి కూడా చేశారు, స్టేట్ హెల్త్ మిషన్ కూడా మనకు కావాలి.
అంటే సేమ్ ఆన్ ద లైన్స్ ఆఫ్ NHM మనకు SHM కూడా కావాలి అని అంటున్నారు. వైద్యుల్లో ఆ విధమైనటువంటి ఆసక్తి ఉంది. నిజంగా మన గవర్నమెంట్ డాక్టర్స్ ఆ విధమైనటువంటి ఒక దీక్షా దక్షతతో ఉన్నారు. ఎక్స్పర్టైజ్లో ఏం కొరత లేదండి. మరి ముందు మనం ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఇంకా అప్గ్రేడ్ చేసుకుందాం, వైద్యులకు ఇవ్వాల్సినటువంటి వసతులు ఇద్దాం. అలాగే మనం ఈ స్కీమ్ ప్రకారం పంపించేటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిపైన మనం పక్కాగా ఒక ప్రణాళికాబద్ధంగా వాటిలో జరిగేటువంటి లోపాలని మనం చూడాలి. కార్పొరేట్ వ్యవస్థ అంటేనే అమానవీయంగా మారిపోతున్నటువంటి తరుణంలో పల్లెటూళ్ళల్లో నుంచి వచ్చేవాళ్ళు, అలాగే ఇప్పుడు CPI నాయకులు చెప్పారు, వారు ఏమన్నారంటే ముఖ్యంగా గిరిజనులకు ఈ విధమైనటువంటి వైద్యం అందటం లేదు. అది నిజంగా చాలా మంచి పాయింట్. ఐ రియలీ కాంప్లిమెంట్ హిమ్ ఫర్ ద సేమ్. గిరిజనుల విషయంలో ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయి? ఆరోగ్యశ్రీ పథకం వాళ్ళకి ఎంత మేరకు వర్తిస్తోంది? నిజంగా ఏమీ తెలియని అమాయకులైనటువంటి వాళ్ళ విషయంలో మనం పార్టీ నేతలుగా ఉండి మనం ఏం చేస్తున్నాం? ఈ విషయాలపై దయచేసి ప్రతి నేత కూడా సవినయంగా ఫోర్సైట్స్ టీవీ విజ్ఞప్తి చేస్తోంది. మీరందరూ ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నామంటే మీ చేతుల్లో ఆ శక్తి ఉంది. మీరు ఒక పార్టీకి ఒక ముఖ్యమైన నేతగా ఉన్నారు. మీరు గనక అనుకుంటే, మీరు స్థిర సంకల్పం చేస్తే అసాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి పార్టీలకు అతీతంగా మేము మీకు మనవి చేస్తున్నాం, దయచేసి ఆరోగ్య విషయంలో రాజకీయ ప్రమేయం వద్దు. ఎందుకంటే ఎవరికైనా అనారోగ్యం అనేది రావచ్చు. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా సంక్షేమంగా ఉండాలి అంటే ముందు ఆరోగ్యం బాగుండాలి. అందువల్ల చిన్న పిల్లల విషయంలో కానీ, వృద్ధుల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, అనారోగ్య విషయంలో మనం అశ్రద్ధ అనేది తప్పు. మన వాళ్ళని మనం ముందు రక్షించుకుందాం, తర్వాత రాజకీయాలు చూసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ పథకం అనేటువంటిది అందరికీ చెందిన పథకం కాబట్టి దయచేసి మీకు ఏదైనా మంచి అభిప్రాయాలు ఉంటే మా ఫోర్సైట్స్ టీవీతో కూడా పంచుకోండి. ఎందుకంటే జమీల్జీ చెప్పినట్లు ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ డిస్కషన్తో ఈ టాపిక్ అయిపోదు, ఈ థీమ్ అయిపోదండి. మీకున్నటువంటి ఆలోచనలు మాతో పంచుకోండి. తప్పక మనం అందరం కలిసి, అన్ని పార్టీలు కలిసి ఆరోగ్యశ్రీని రక్షించుకుందాం, మన తెలంగాణ రాష్ట్రాన్ని సంరక్షించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.